అటువంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండే అన్న దీంతో ఆ కోరిక తీరిపోయిందండి. డైలాగ్ చెప్పే వరకు వెయిట్ చేస్తారా అనేది మీకు ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్లో వేరే షూటింగ్ లొకేషన్లో అనిపించిందా గూన్స్ని చూస్తే? లేదు, నాకు చాలా అనిపించేవండి చిన్నప్పటి నుంచి. తాళి కడుతున్నప్పుడే ఆపండి అంటారు, ఏమో ముందు రావచ్చు కదరా, లేకపోతే త్రావతరా. అలాగే పోలీసులు కూడా క్లైమాక్స్లో రావటం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే ఎవడైనా తిడుతుంటే నాకు ఎప్పుడు డౌట్ అండి, వాడి తిట్లన్నీ వింటాం, నేను అది చేస్తాను, నేను ఇది ఈ మధ్య ఈ 80s కొత్త ఇంకో సినిమాలు వచ్చేవి, వాడు మారువేషం వేసుకుని నీ అంతు చూస్తా నిన్ను చంపేస్తా అంటే విలన్ తెలియదు, వాడు ముందరకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పాట వాడికే పాడతారు. అలా నాకు చాలాసార్లు అనిపించేదండి. ఇతను స్ఫూర్తితో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చకపోతే ఆపు అనే అవకాశం ఈ సినిమాతో మొదలవుతుందండి ఖచ్చితంగా. నాకు చాలాసార్లు అనిపించిన నాకే హాయిగా నా చేతే అనిపించాడండి. చాలా రిఫ్రెషింగ్ ఉంది సార్ మీ క్యారెక్టర్. అందుకే మీ ఫోటోకి మీరే దండేసేటా చేశారేమో. వచ్చాడు దండ, అందుకే మీ ఫోటోకి మీరే దండేసి కొత్తగా వేసుకోలేదు, నేను వచ్చేప్పటికి దండేసి పెట్టాడు. ఏంటి దండేసావన్నా అది అని చెప్పాడు. ఫస్ట్ కోపం రావాలి కదా, నా ఫోటోకి నాకు దండేసాడు, నాకు నవ్వు వచ్చింది. మళ్ళీ అది శివలో ఫోటో, అది చెప్పను నేను, ఇంకా అది చెప్పను నేను. నాకు నా దండ చూసి నవ్వు వచ్చింది. అంటే ఇప్పుడు మేమెవ్వరం కామెడీ చేసేయం, అది కామెడీ జరిగిపోతూ ఉంటుంది అలా అనమాట. అలానే ఉంటేనే ఆడియన్స్ నవ్వగలరు కదా, మీరు నవ్వుతూ ఆడియన్స్ నవ్వించాలంటే కష్టం కదా. కాదు, విషయం చెప్పినా అండి, మనం ఆడియన్స్ అంటాం, ఫస్ట్ ఆడియన్స్ మేమే అండి. ఇప్పుడు సెట్లో మనం చేస్తుంది, సెట్లో వాళ్ళు నవ్వితే దర్ ఆల్ ఆడియన్స్ అండి. మనం ఎక్కడో తెలియని ఆడియన్స్ అనేది అది ఎక్కడి నుంచి ఎవరు కాయిన్ చేశారో తెలియదు. కొత్తగా ఇంకోటి మొదలెట్టారు, ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవడరా అది కాయిన్ చేసింది, చంపుతున్నారండి. ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలం మనం. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. ఎందుకంటే చూసిగా ఉంటాం మనం, ఎవరింటికి వెళ్ళి ఎవరితో దూరిపోవాలా, ఎవరి శరీరంలో దూరాలనే దెయ్యం చూసిగా ఉంటుంది. అలా ఆయన 2 సార్లు గాయపడ్డాడు కదా అని దెయ్యం ఆయన ఇంటికి వెళ్తాం. థియేటర్స్ టెంపుల్ అంటారు కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థియేటర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసి వెళ్తున్నారా టెంపుల్కి? గర్ల్ ఫ్రెండ్తో పక్కన కూర్చుని సినిమా చూస్తున్నారా? టెంపుల్లో అవన్నీ చేస్తారా అంటే ఏమండి, థియేటర్ ఈజ్ అ క్రియేటివ్ ప్లేస్, యు గో దేర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. టెంపుల్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్తామండి. ఇది ఏంటంటే కాయినింగ్ చేస్తాం అన్నమాట, బాగుంటాయని అది నచ్చి, సౌండింగ్ నచ్చి మీ థాట్ ఫాలో అవుతారు. జేడి గారు, మీ టీమ్ రామ్ గోపాల్ వర్మ గారు కానీ మీరు కానీ నాట్ ఓన్లీ యాక్టర్స్,